వెల్కమ్ టు గౌటెంప్లాయ్ న్యూస్. ఈపీఎస్ 95 పెన్షన్దారుల సమస్యల పరిష్కారం కోరుతూ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ, డైరీ, ఏపీహెచ్ఎంఈసీ, ఆప్కో, పత్రికా రంగం, ఎల్ఐసి తదితర శాఖలలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు మద్దతు ప్రకటించి ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ శాఖలలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులకు రిటైర్డ్ అయిన తర్వాత సామాజిక పెన్షన్దారులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇస్తున్న రీతిలో కూడా పెన్షన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రానున్న కాలంలో వీరి సమస్యల సాధికారతకు రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో కృష్ణా జిల్లా నలుమూలల నుండి అన్ని శాఖలలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం విజయవాడ అడిషనల్ సెంట్రల్ పిఎఫ్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్పీఏ నాయకులు ఎన్ఏ శాస్త్రి, టి ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రీజనల్ పిఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, నాయకుడు పోలిన వెంకటేశ్వరరావు మాట్లాడారు. 1,000-1,200లతో పెన్షన్దారులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కనీసం ప్రయాణం ఖర్చులకు సరిపోవని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈపీఎఫ్ కమిషనర్కు అందించారు.